హాయ్ అండి. మొన్న రాఖీ పండుగ రోజు రాఖీ కట్టిన తర్వాత తమ్ముడు నాకు ఇచ్చినటువంటి కానుక శారీ, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ పెట్టాడండి. అవి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీశారు. తర్వాత తమ్ముడితో నేను అన్ని సెల్ఫీస్, నార్మల్ ఫొటోస్ అవన్నీ దిగానండి. ఇదైతే మాత్రం సెల్ఫీ దిగాను తమ్ముడు వాళ్ళ కొత్త ఇంట్లో. చాలా హ్యాపీగా ఉందండి. ఆ రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో. తమ్ముడితో చెల్లి రావడానికి కుదరలేదు కాబట్టి వీడియో కాల్లో అలా దిగుతా ఒక ఫోటో తీయమ్మా అంటే తీసిందండి మా మరదల పిల్ల. తమ్ముడిని బ్లెస్ చేసేసి తర్వాత వాడికి అక్షింతలు చల్లేసి స్వీట్ పెట్టేసి తర్వాత తను నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈసారి బాగా పుట్టాలరా అని చెప్పి గట్టిగా బ్లెస్ చేశానండి. ఫుల్గా నవ్వుకున్నారు తమ్ముడు మరదలు. అది కూడా ఒక క్లిప్ తీసిందండి మా మరదలు నవ్వుతున్నానని. ఇద్దరికి అలా చాలా ఫొటోస్ తీసిందండి. నేను అవన్నీ చిన్న వీడియో రూపంలో మీకు ఇలా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని షేర్ చేసుకుంటున్నాను. అందరు ఇప్పుడు ఇలా రాఖీ కట్టిన తర్వాత ఫోటో దిగుతున్నారు కదా, నేను కూడా అలానే ఒక ఫోటో తీయమ్మా అంటే తీసిందండి. చాలా బాగుందండి. అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఈరోజు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. పుట్టింట్లో ఉంటే పుట్టింటికి వెళ్తారు, లేకపోతే వాళ్ళ ఉన్న ప్లేస్కి మనం వెళ్ళి కట్టటమా, లేదా మనం ఉన్న ప్లేస్కి వాళ్ళు వచ్చి కట్టించుకోవటమా అనేది జరుగుతుందండి. ఈ ఒక్క పండగకి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండి. అసలు రాఖీ అనేది చిన్న దారము పోగుకి వేసిన డెకరేషన్స్తో మనము తమ్ముడి కుడి చేతికి ఏ విధంగా కడతామో చాలా ఆనందంగా ఉంటారండి వాళ్ళు. ఆ రోజు నా అక్క వచ్చింది, నా చెల్లి వచ్చింది, నాకు రాఖీ కట్టి వెళ్ళారు అని. తను ఎంతన్నా ఇవ్వనియండి, 100 ఇవ్వనియండి, 500, 200 చిన్న ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్లో రీల్స్ చేస్తున్నారండి. అలంతా కాదు, కానీ వాళ్ళు ఎంతన్నా వాళ్ళు సంతోషంగా ఎంత ఇచ్చినా మనం తీసుకోవచ్చు. ఆ రోజు మాత్రం ఇంత ఇవ్వాలని డిమాండ్ ఏం లేదు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ స్తోమకు తగ్గట్టు ఏది ఇస్తున్నా అది తీసుకుంటాము. నేనైతే లాస్ట్ అమ్మ నాన్నతోటి ఒక సెల్ఫీ తీసుకున్నాను. తమ్ముడు, మరదలు, నేను 5గురం. కోడలనేమో నిద్రపోతుంది. మేము 5గురం దిగామండి. ఇలాగ అన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నాను. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అని చెప్పి చేసుకుంటారండి ఈ పండగ. తర్వాత